హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ అండి. అయస్కాంతాలతో ఆటలు. బలమైన అయస్కాంతం డైమీనియం. ఓకేనండి, డైమీనియం. ఓకేనండి. డై అంటే బలమైన అయస్కాంతం. ఇనుప తలం లోపల పదార్థం అనేది ఉంటుంది. 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. రాయి ఒక సహజ అయస్కాంతం. ఓకేనండి, రాయి అనేది ఏంటండి, ఒక సహజ అయస్కాంతం. వీటిని లోడ్ స్టోన్స్ అంటారు. రాయిని ఏమంటామండి, లోడ్ స్టోన్ అంటాం. గుండు సూదుల డబ్బా లోపల పదార్థం ఒక ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి గుండు సూదులను ఇనుప మేకుల వంటి ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. లోపల ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది కాబట్టి అది ఇనుప మేకులను ఆకర్షిస్తుంది. బిళ్ళలో ఉండే అయస్కాంతాలు సహజ అయస్కాంతాలు కావు, అవి కృత్రిమ అయస్కాంతాలు. ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంలతో అయస్కాంతాలు తయారు చేస్తారు. ఓకేనండి, ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం వీటితో అయస్కాంతాలు తయారు చేస్తారు. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణం అనేది ఉంటుంది. శత్రువుల నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్స్ సహజ అయస్కాంతాలు అంటే ఏంటండి, రాయి. ఓకేనండి, లోడ్ స్టోన్స్ సహజ అయస్కాంతం అంటే రాయి కదండి, వాటిని ఉపయోగించేవారు. అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనలలో ఎక్కువగాను ఉంటుంది. వీటిని ఏమంటాం, అయస్కాంత ధ్రువాలు అంటాం. ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టబడిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతం తయారు చేస్తారు. విద్యుత్ అయస్కాంతము ఉక్కు కడ్డీ ఉంటుంది కదండి, ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టబడిన తీగ చుట్టను ఉపయోగించి తయారు చేస్తారు. ఓకేనండి, ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టబడింది విద్యుత్ అయస్కాంతం. అయస్కాంతము ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది. దీన్ని ఏమంటామండి, అయస్కాంత దిశ ధర్మం అంటాము. అయస్కాంత దిక్సూచి ఆధారంగానే అయస్కాంత దిశ ధర్మం పనిచేస్తుంది. ఓకేనండి, ఈ దిక్సూచి ఆధారంగానే అయస్కాంత దిశ ధర్మం అనేది పనిచేస్తుంది. అయస్కాంత దిక్సూచి ఓడల్లో, విమానాల్లో వాడతారు. పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడాను వీటిని ఉపయోగిస్తారు. ప్రయాణ మార్గపు దిక్కును తెలుసుకోవడానికి దిక్సూచిని వాడతాము. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు, మేకులు. ఓకేనండి, ఇనుప తీగ ముక్కలు, మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తాం. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. భూమి ఒక అయస్కాంతం. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండ అయస్కాంతంపై ప్రభావం చూపటం వల్లనే అది ఎప్పుడు ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది. ఓకేనండి. నెక్స్ట్, అయస్కాంతాలను ఉక్కు, ఇనుముతో తయారు చేస్తారు. దండ అయస్కాంతం ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షిస్తే అది అయస్కాంతం అండి. నెక్స్ట్, దండ అయస్కాంతం రెండు ధ్రువాలు ఆకర్షిస్తే కూడా అది ఏమంటాము, అయస్కాంత పదార్థం అయస్కాంతంతో ఉందని చెప్తాం. ఆకర్షణ వికర్షణ లేకపోతే అది అనయస్కాంత పదార్థం. 100 సంవత్సరాలకు పూర్వము చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేశారు. ఓకేనా అండి, నావికులు ఉపయోగిస్తారు కదండి, ఫస్ట్ ఉపయోగించింది మాత్రం 100 సంవత్సరాల కింద చైనా వాళ్ళే ఉపయోగించారండి. కార్క్ అంటే బెండు ముక్క. ఓకేనండి, కార్క్ అంటే బెండు ముక్క. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. ఓకేనండి, అయస్కాంత మధ్య భాగంలో ఉంటుంది. ఒక అయస్కాంతం పదార్థము ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపుతుంది. దీన్ని ఏమంటాం, అయస్కాంత ప్రేరణ. ఒకటి ఇంకొక దానికి దగ్గరగా ఉంటే అది అయస్కాంత ప్రేరణ. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. ఓకేనా అండి, భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైంది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి ఒక పెద్ద అయస్కాంతంగా కనిపిస్తుంది.